వీధిగా ఇట్రారా. ఏంటి కొండన్నా? టీపీ గారి కోపం వచ్చే పని ఏం చేసావురా? నేనేం చేశానయ్యా? మరెందుకురా నిన్ను చంపమన్నాడు? నన్ను చంపమన్నాడా? నన్ను చంపద్దు, వద్దు. నా భార్య సావు బతుకుల్లో ఉంది. వద్దు వద్దు, నన్ను చంపద్దు. వీరస్వామి గారు, డిపార్ట్మెంట్ లో 35 సంవత్సరాలు సిన్సియర్ కానిస్టేబుల్ గా ఎంతో సేవ చేశారు. మీ పేరు చెబితే దొంగలకి దడ, మా అందరికీ ఎంతో గౌరవం. మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారంటే నిజాయితీ మన డిపార్ట్మెంట్ ను విడిచి వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది. సార్, నేను నా జీవితంలో కంటతడి పెట్టింది రెండే సార్. మొదటిది మా అమ్మ పోయినప్పుడు, ఇప్పుడు ఈ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నందుకు. ప్రజలను చల్లగా చూడమని ప్రభుత్వం వారు కట్టించిన ఆలయాలే ఈ పోలీస్ స్టేషన్. ఇక్కడ కొలువుండే దేవత చట్టం. ఆ దేవతకు మనం పెట్టగలిగే నైవేద్యం నిజాయితీ. పోలీస్ అన్న ప్రతివాడు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు సార్. ఏంటో సార్, పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. మరి నేను వస్తాను సార్. వస్తాను సార్. ఆ అరండాలపేట చోరీ కేసు ఎఫ్ఐఆర్ రాసి పెట్టాను. కేసు నెంబర్ 47/91. ఎల్లుండే వాయిదా. అలాగే. ఓహో, ఇంటికి దీపమా, వచ్చేసా. ఆగండి అక్కడే ఒక నిమిషం. అదేమిటో, నేను రిటైర్ అయిపోయి వచ్చేస్తుంటే ఆడపిల్లని అత్తవారింటికి పంపిస్తున్నట్టు స్టేషన్ లో కూడా బౌర్మని ఇస్తే నీ మొహం ఏంటి ఉరిశిక్ష తప్పించుకున్న ఖైదీలాగా వెలిగిపోతుంది. ఇన్నేళ్లకైనా ఈ కాకి బట్టల కంపు వదిలిపోయింది కదా అని. కంప? పవిత్రమైన ఈ కాకి బట్టలు కంపంటావా? కంపు కాకపోతే ఇంప. 30 ఏళ్ల నుంచి చూసి చూసి అబ్బా విసుగు పుట్టిపోయింది. ఇదిగో ఈ కాకి బట్టలు నిప్పి పక్కన పారేసి పంచాలు అలిచి వేసుకోండి. కర్ణుడికి కవచకుండలాలు అలాంటివో, నాకు ఈ కాకి బట్టలు అలాంటివి. అలాంటి వాటిని తీసి అవతల పారేయమంటున్నావా? అవతల బారైపోతే పక్కన బారేయండి, ఇల్లు తుడుచుకోవడానికి పనికొస్తాయి. ఏమిటి, ఇల్లు తుడుస్తావా? ఈ బట్టలతో నువ్వు ఇల్లు తుడుస్తావా? ఇదిగో అదే మాట నువ్వన్నావు కాబట్టి సరిపోయింది, కానీ ఇంకెవరైనా అనుంటే క్రిమినల్ లాలో ఉన్న కేసులన్నీ పెట్టి అధమో అన్నమానైనా పంపించుండేవాడు. అందుకదు మిమ్మల్ని చూస్తే నాకు ఒళ్ళు మండేది. సరే గాని నీకు అసలు కాకి బట్టలంటే ఎందుకే కోపం? ఎందుక? అసలు మన మొదటి రాత్రి మీరేం చేస్తారు? అందరూ ఏం చేస్తారో నేను అదే చేశాను. అది కాదులే, ఊరుకోండి. తెల్లటి మల్లెపూలు లాంటి బట్టలు వేసుకొస్తారని నేననుకుంటే ఈ కాకి బట్టలతో తయారు. కాకి బట్టలు వేసుకొస్తే నా టీవీ నా దర్జా చూసి మురిసిపోతాం అనుకున్నాను, కానీ అలా మూర్చిపోతాం అనుకోలేదు. మళ్ళీ మొహం మీద నీళ్లు జల్లు రేపాల్సి వచ్చింది. అయ్యా, అసలు ఇన్ని కబుర్లు ఎందుకు? మీకు నా మీద కంటే ఈ డ్రెస్ మీదే ప్రేమ ఎక్కువ. అందుకే వాటిని చూస్తే ఒళ్ళు మండేది నాకు. కానీ నాకు వీటిని ధరిస్తేనే ఒళ్ళు పొంగిపోతుంది. నాకే కాదు, మా వంశంలో అందరికీ అంతే. అడుగు మా తాత బ్రిటిష్ వారి హయాంలో పనిచేసి గడగడలాడించేశాడట. మా తాతగారి సిన్సియారిటీకి మెచ్చుకుని బెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా అనే అవార్డు ఇద్దాం అనుకున్నారట. అనుకున్నారే గానీ ఇవ్వలేదుగా. ఈలోగా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ మన దేశానికి వెళ్ళగొట్టారు. ఇకపోతే మా నాన్న పోలీసుగా చేరి టెర్రరిస్టుల ఎదురుకాల్పులో చచ్చిపోయి స్టేట్ ఆనర్స్ తో వెళ్లిపోయాడు. ఇకపోతే నేను. వద్దండి, మీ వీరగాథలు మొదలు పెట్టద్దు. వద్దా? అయితే ఆపిస్తున్నాను. మా వంశమే పోలీస్ వంశమే. అందుకే మన అబ్బాయిని కూడా పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాను. రేపో ఎల్లుండో ట్రైనింగ్ ఆర్డర్స్ వస్తాయి చూడు. వాడికేం కర్మండి, వాడు ఎంతక్క బిఏ చదివాడు. టౌన్ లో ట్యూటోరియల్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసుకుంటున్నాడు. పిచ్చిదానా, లెక్చరర్ గా పనిచేస్తే ఏమొస్తాయా? వెధ జీతం డబ్బులు తప్ప. తెల్లా లెగిస్తే హిస్టరీ పాఠాలు చెప్పుకోవటమేగా. అదే ఇన్స్పెక్టర్ గా చేరాడు అనుకో, హిస్టరీలో నిలబడిపోయే పనులు చేయొచ్చు. మీరు ఎన్నైనా చెప్పండి, వాడు పోలీస్ ఆఫీసర్ అవడం నాకు ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు పోలీస్ ఆఫీసర్ అయి తీరతాడు. వాడు ఒంట్లో ఉన్నది పోలీసు రక్తం, వాడి గుండెల్లో ఉన్నది పోలీసు ధైర్యం. ధైర్యం లేని వాడు శవంతో సమానం. పెరిగివాడు క్షణ క్షణం చస్తాడు. ధైర్యవంతుడు చావుని గుండె ధైర్యంతో ఎదుర్కొంటాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ధైర్యం. కమిన్. ఏం చెప్తున్నాను?
ధైర్యవంతుడు ఒక్కసారే చేస్తాడు. ఇప్పుడు ఏ దేశమైనా వెనకబడిందంటే ఆ దేశంలో యువతి యువకులు పిరికి వాళ్ళు అన్నమాట. అంచేత మీరంతా ఇవాళ నుంచి ధైర్యాన్ని పెంచుకోండి. పంపండి, తల మీద కొట్టండి, ఇదేనా సార్ ధైర్యం అంటే? కాదు, దాన్ని ఏమంటారు, అదే సమస్యపూర్తి అంటారు. మన దేశం రత్నగర్భ. రత్నాలు కుప్పలు పోసి రోడ్ల మీద అమ్మేవాళ్ళు. వజ్రాలు వంకాయల కన్నా చౌక దొరికాయి. ఈ సంపదను చూసిన విదేశీయులకి కన్నుగుట్టింది. అదే జీర్ణకోశంలో ప్రవేశించిన ఆహారం జీర్ణమై రక్తంగా మారి శరీరంలో ప్రవేశిస్తుంది. కాదు, మన ఎత్త కన్నా ఎర్ర ప్రకటన కవిత్రయం అంటారు. सारे जहां से अच्छा हिंदू सीता हमारा, इसके बुलबुल है गुलिस्ते गुलिस्ते हमारा. जय हिंद. హాయ్ మిస్టర్ ధైర్యం. ఏమిటి ఇంత దీక్షగా చదువుతున్నావు? ఎవరికైనా లవ్ లెటర్ రాసిందా? ఆ ఏ ప్రశ్న అడ్రస్ చెప్పు, చెత్త కొట్టేస్తాను. రెప్ప వేయకుండా చదువుతున్నావంటే లవ్ లెటర్ అయి ఉండాలి. చిటివో. చదవకూడదు తెలీదా? నువ్వు అయిన వాడివే కదా. ఓహో, మా మామగారు రాశారా? ఒరే బెంకు, ఇక్కడ మీ అమ్మ నేను కులాసా. ముఖ్యంగా నిన్ను ఎస్ఐ ట్రైనింగ్ కి రమ్మని రేపో ఎల్లుండో ఆర్డర్స్ రావచ్చు. అందువల్ల పెట్టా బేడ సర్దుకుని వెంటనే వచ్చాయి. అయితే తమరు కాబోయే ఎస్ఐ గారు అన్నమాట. నమస్కారం సార్. ఆ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. పోనీ ఇది ఇష్టమా? అదే అదే అవుతుంది. అందమైన అమ్మాయి కన్ను కొడితే వద్దన్నవాడివి నువ్వేం చేస్తావు ఈ ఉద్యోగం? దత్తమ్మ గిద్దమ్మంట ఊరుకోను. ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? మహా అయితే ముద్దు పెట్టుకుంటావు, కాకపోతే కౌగులించుకుంటావు, అంతేగా? అంతేకాదు. ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా ఇంటికి దీపమా, నా ఇంటికి కాకి బట్టలు వేసుకోవద్దన్నానే అనుకోండి, ఆ మాత్రానికి ఇలా పిచ్చి వేషాలు వేయాలా? పిచ్చి వేషాలు కదే ఇంటికి దీపమా, పిచ్చి సంతోషాలు. మన వెంకుని సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ రమ్మని ఇవికో ఆర్డర్స్ వచ్చాయి. వచ్చిందా? మళ్ళీ కాకి డ్రెస్ రెడీ. నాకు తెలిసే, చిన్నప్పుడు వాడు నోట్లో పాలపేక బదులు పోలీస్ విజులు పెట్టుకున్నప్పుడే అనుకున్నాను వాడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అయి తీర్తాడని. ఇదిగో అయ్యాడు. ఇంకా చూస్తావే, వెళ్ళొస్తాను. చెందుకో టౌన్ వెళ్ళి తీసుకురావాలి. నేను మీరంటే ఎందుకండి, ఉత్తరం పక్క రాసి పడేస్తే వాడే వస్తాడుగా. ఉత్తరం రాస్తే అది సమయానికి అందుతుందనే క్యారెంటీ ఏమిటి? ఒకవేళ అందినా నా దస్తురు చూసంటే వాడు ఉత్తరాన్ని చదవడు. ఒకవేళ చదివినా వాడు రాడు. అందుకని నేనే స్వయంగా వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి మరీ తీసుకొస్తాను. ఏదా సంచి తొందరగా. అరే ఏమిటలా నవ్వుతావు? నవ్వైనా చెప్పు, చెప్పైనా నవ్వు. ఈ అవసరంతోనే వెళ్తారా? అరే నాన్న, ఎప్పుడొచ్చానన్నా? ఇప్పుడేరా, నిన్ను ఎస్ఐ ట్రైనింగ్ రమ్మని ఆర్డర్స్ వచ్చాయి. బయలుదేరెళ్దాం. ఓహో, వెంకు ఆగు. ఉద్యోగంలో చేరను నేను.
ఎరా నా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్దాం అనుకున్నావా? వెళ్దాం పద. ఆ కాఫీలు గీఫీలు అన్ని ఇక్కడే, మళ్ళీ బస్ ఎక్కడ దగ్గర దిగండి. నాన్న ఒకసారి కింద దిగాలి. ఎందురా? కాఫీకా? కాదు, కీఫీకి. అంటే దమ్ము కొట్టానుక? అన్ని దమ్ములే నాకు. కీఫీకి. గీఫీ ఏమిట్రా? పారిపోవటానికి కుట్రా? అబ్బబ్బా. ఓ అందుక. మరి ముందే చెప్పచ్చు కదా. పద. ఏంటి ఇప్పుడు కూడా ఎక్కువ కట్టు? అమ్మా పారిపోదామనా? తొందరకని తొందరకని. ఎక్కడ తొందరగా. హార్న్ కొడుతున్నాడు, తొందరరా. లాభం లేదు నా పరిస్థితి చేయి దాటిపోయింది. నేను అప్పుడే చెప్పాను బస్ ఎక్కే ముందు అన్ని నీళ్లు తాగొద్దురా అని. చెప్తే విన్నావా? దిగరా. అమ్మా అమ్మా, నువ్వైనా చెప్పమ్మా నాన్నకి. నేను పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చెయ్యలేను అంటే వినడం లేదు. పైగా చేయాల్సింది నేను బలాత్కారం చేస్తున్నాడు. నోర్మై, బలాత్కారం చేయడం అంటే రేప్ చేయడం రా. అంటే సెక్షన్ 165. అయితే అది కాదు, అదే బలవంతం చేస్తున్నాడు. ఏమిటండి మీ చేదస్తాం? ఇష్టం లేని ఉద్యోగం ఎటా చేస్తాడు వాడు? వాడిష్టం అంటే పోడిష్టం. వాడిని నువ్వు కనుక మునిపే వాడిని పోలీస్ ఆఫీసర్ చేయాలని నేను కలలు కన్నాను. అబ్బా, నువ్వు ఇలాంటి కళలు కంటున్నావు అని తెలుసుంటే అసలు నేను పుట్టుండేవాడిని కాను. ఏడ్చాలేరా, నీకు ఎలా ఆవేశం తెప్పిస్తాలో నాకు బాగా తెలుసు. చెప్తాను కదా. రైట్, అక్కడ గోడ మీద ఏం కనిపిస్తున్నాయిరా? ఓ చిన్న పురుగు, దాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్న ఓ బల్లి. ఓరు పడుతాయి అవి కాదురా, వాటి కింద క్రీస్తు పూర్వం నాటి 2 ఫోటోలు. ఆ ఫోటోలు ఎవరో తెలుసా? ఆ మొదటిది మా తాతది, ఆ రెండోది మీ తాతది, అంటే మా నాన్నది. మరి ఆ ఫోటోలు పక్కనే ఉన్నాయి. మేకులు, 2 బుజ్జి మేకులు. ఆ మేకులు ఎందుకో తెలుసా? ఒకటి నా ఫోటో తగిలించడానికి, రెండోది నీ యూనిఫామ్ తగిలించడానికా? కాదురా, నీ ఫోటో తగిలించడానికి. మన వంశులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాల్సిందే. మన ఇంటి గోడల నిండా వరుసనే మేకులు ఫోటోలు, ఫోటోలు మేకులు, మేకులు ఫోటోలు, ఫోటోలు మేకులు. నాన్న, నువ్వు ఇలా ఫోటోలు మేకులు చూపించి నన్ను రెచ్చగొట్టినా, మన వంశ చరిత్ర చెప్పి నన్ను బోరు కొట్టినా, నేను మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరనుగాక చేరను. వెంకు, ఈ హెడ్ కానిస్టేబుల్ వీరాసాన్ సంగతి నీకు తెలియదు. మర్యాదగా చెప్పిన మాట వినకపోతే మక్కలే వినగొట్టాను. అమ్మా చూడవే. అబ్బబ్బా, ఏమిటండి మీకు బొత్తిగా ఇంటికి లాకప్ కి తేడా తెలియకుండా పోయింది. వాడు ఎప్పుడనగా అన్నం తిన్నాడో ఏమో. అన్నం తిన్నవరా? నువ్వు పదరా, స్నానం చేద్దు గాని పదా. పెట్టు పెట్టు, తిన్న తర్వాత చెప్తాను. ఎవరు? నేను రా వెక్కు, పెంకులు ఎగిరిపెట్టారు. ఇదేంటి నాన్న, అర్ధరాత్రి వచ్చి కాళ్ళు పట్టుకున్నావు? పగలైతే మీ అమ్మ చూస్తామని నైట్ డ్యూటీ వేసుకున్నాను రా. ప్రే వెగ్గు వెగ్గు, నా చిట్టివి కదూ, నా బుజ్జివి కదూ, నా నాన్నవి కదూ, నా మాట వినరా. నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ని చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా. నిన్ను కాకి బట్టలో చూడాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను రా. ఇంతే కదా, ఈ మాత్రం దానికి నేను ఎస్ఐ కావడం తెలిసి నాన్న. నీకోసం ఇవాళ నుంచి జీవితాంతం నేను కాకి బట్టలే తొడుక్కుంటాను. లుంగి కూడా కాకిదే, ఖర్చు కూడా. ఒరే ఒరే, అలా అనుకురా. నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ని చేయాలని నీకోసారి బ్యాంక్ ఉద్యోగం, ఇంకోసారి LIC ఉద్యోగం వస్తే ఆ ఆర్డర్స్ నీకు చూపించకుండా చింపేశాను రా. అమ్మా, ఆర్డర్ చింపేశావా? ఎంత ద్రోహం చేసావు నాన్న. అంతేకాదురా, ఎక్కువ మంది పిల్లల పుడితే నిన్ను చదివించలేనేమోనని, నిన్ను ఇన్స్పెక్టర్ గా చేయలేనేమోనని, నువ్వు పుట్టిన తర్వాత మాకు మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను రా.
నువ్వు పొడుగవటం కోసం నీ చేత కాల్షియం బిళ్ళలు తినిపించాను రా. మన వంశంలో తొలి ఇన్స్పెక్టర్ అయ్యానన్న ఘనత నీకే దక్కాలని నాకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చినా కాదన్నాను రా. నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావు తెలియక నేను ఈ మాట కాదన్నాను. ఏడవకు నాన్న, ఏడవకు. తండ్రి మాట కోసం ఆ రామచంద్రుడు కీకారణ్యాలకు వెళ్ళాడు. ఈ తండ్రి మాట కోసం నేను కాకీవనానికి పెడతాను నాన్న, పెడతాను. ముందుకు సార్. ఉన్నారు సార్, వెనకున్నారు. సారీ సార్. రైఫిల్ ఏ చేత్తో పట్టుకోవాలి? ఏ చేత్తో సార్? లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. ఈ చేత్తోనే సార్. అది కాదు సార్. సార్ 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 ऐसा जंप. ఎందుకలా లాంచావు? అది కాదు సార్, మరీ అంత పెద్ద నిక్కర్ వేసుకుని మొహం మీద అలా నిలబడితే ఎలా సార్? తప్పుకోండి సార్, తప్పుకోండి సార్. ऐसा शूट. బాగా తినాలి రా ఎస్ఐ గారు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలిగితే గుండె కలదోయ్, గుండె కలవాడే పోలీస్ ఆఫీసర్ అన్నాడు. ఎవరు సొంత కోరుతాం. పోనీ ఎలాగనుకో, బలంగా ఉంటేనే గుడ్ ఆఫీసర్ కాగలవు. గుడ్ ఆఫీసర్ కావాలంటే ఇన్ని గుడ్లు తినాలా? తినాలి. అది సరే, డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? ఈ నెలకడతాక టైం ఉందన్నా. ఇంకో 10 రోజులు అయితే జాయిన్ అవుతామని. 10 రోజులే అంటే నీతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళకంటే నువ్వు 10 రోజులు జూనియర్ అయిపోతావు అన్నమాట. నీకంటే ముందే వాళ్ళకి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వస్తుంది అనమాట. అదేం కుదరదు. ఈ రాత్రికే బయలుదేరి వెళ్ళి రేపు పొద్దునే డ్యూటీలో చేయాలి. నువ్వేమంటావా? ఇంటి దీపం ఇంటి దీపం కంటి దీపం ఏమంటానికి నేనెవరిని లేండి మధ్య. మీ అబ్బాయి మీ వంశం మీ ఇష్టం. అదిగో అదే ఆడెప్పుడో అవుతుంటున్నాను. నీకు ఉద్దేశం కూడా చెప్పొచ్చు కదా. అమ్మొద్దంటే ఊరుకుంటావా? బాగా అడిగేవరా. ఇప్పుడు ఒప్పుకున్నా ఏ అర్ధరాత్రో నీ కాళ్ళు పట్టుకుంటారు మీ నాన్న. చెప్పేశావా? మీ సంగతి నాకు వేరే వాళ్ళు చెప్పడం. సరే సర్లే, ఈ ఊరుకో.
ప్రసాద్. హలో వెంకట్, ఏంటి ఎస్ఐ దగ్గర నుంచి ఎక్సైజ్ మొదలు పెట్టావు? ఏం చేయమంటారా, చేయబోతే మా నాన్న చంపేస్తున్నాడు. ఎందుకు ఏ ఊరేశారు? ఎవరు? అదే పులికొండ. వాట్, పులికొండ? అదేమిట్రా పులికొండ పేరు చెప్పగానే అలబెదిరిపోయావు? గుండాకి చచ్చిపోలేదు, అందుకు సంతోషించు. పులికొండకే సస్పెన్స్ భరించలేక దెయ్యాల సినిమాలు కూడా చూడడం మానేశాను రా. చెప్పరా. వద్దు, ఆ పులికొండ గురించి మాత్రం అడగొద్దు. మా అమ్మ నాన్నకి నేను ఒక్కగానో కొడుకుంటారా, నాకేదేనైతే వాళ్ళు భరించలేరురా. అన్నట్టు పులికొండలో పుల్లు గట్ల తిరుగుతుంటాయి. పులులు తిరిగితే పర్వాలేదురా, పులి కన్నా భయంకరమైన మనిషి ఒకడు ఉన్నాడు అక్కడ. వాడు పేరు చెప్తే నీళ్లు గడ్డ కట్టేస్తాయి, నిప్పు చల్లారిపోతుంది. ఆ ఊళ్ళో వాడంటే అందరికి హడల్. వాడిని ఎదిరిస్తే మెడ మీద ఉండాల్సిన తల వాడి మేడ గుమ్మం మీద ఉంటుంది. అలాగా అయితే నేను పులికొండకు వెళ్ళను, ఎందుకంటే నాకున్నది ఒకటే తలకాయ. వెళ్ళకపోతే మీ నాన్న తంతారా. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? నువ్వే ఆలోచించుకో. ఓకే, నేను పులికొండకు వెడతాను, మఫ్టీలో పెడతాను. అక్కడ దేశ కాల పరిస్థితులు బాగుంటే డ్యూటీలో జాయిన్ అవుతాను, లేదా రివర్స్ లో పారిపోయి వస్తాను. సరే, నువ్వు ఒక పని చేయి. ఆ ఊళ్ళో మా కజిన్ బ్రదర్ శివాజీ అని ఒకడున్నాడు. వాడికి నేను ఒక లెటర్ రాసిస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండు. థ్యాంక్స్ రా. అన్నట్టు ఆ పిల్లగాడి పేరేమన్నావు? దుర్గా ప్రసాద్, అందరూ డిపి అంటారు. ఏమిటి గురువు గారు, అందరూ 8వ నెంబర్ గుర్రం మీదే వస్తున్నారు? అది గుర్రం కాదు, అదృష్ట దేవత. దానికి గెలవడమే గాని ఓడిపోవడం తెలియదు. ఐసీ, ఇంతవరకు ప్రతి రేసులోనూ గెలిచింది. అయితే ఆ గుర్రం ఓనర్ దాని మీద వేలకు వేలు సంపాదించుంటాడు. వేలేమిటి, లక్షలు లక్షలు సంపాదించాడు. అదిగో అటు చూడు, ఆయనే ఆ గుర్రం ఓనరు, పేరు దుర్గా ప్రసాద్. ఓడిపోయింది, 9 విన్ అయింది. ఎన్నో రేసులో గెలిచి మీకు ఎంతో పేరు డబ్బు సంపాదించిన గుర్రాన్ని ఒక్క రేసులో ఓడిపోయిందని చంపేయడం ఐఎమ్ సారీ సార్. మన ఊర్లో విశేషాలు ఏమిటి సార్, పోయిన వారం జరిగిన కల్తీ సారా కేసు విషయంలో ఏమైంది సార్? నా కారు దాటినా, నా మాట జవ దాటినా నేను సహించను. ఇప్పుడు చెప్పు. కల్తీ సారా కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్లే సార్.
కానీ కానిస్టేబుల్ బోస్బాబు ఎన్ని విధాలు చెప్పినా వినలేదు. ఈ రోజు కోర్టులో మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నాడు. అతను కనుక సాక్ష్యం చెప్తే... వాడు చెప్తే కదా. అంటే పోలీస్ స్టేషన్కి ఎట్లా వెళ్ళాలండి? అటు పక్కిలు బాబు. ఏం జరిగిందండి? ఏముంది, నిజాయితీకి శిక్ష పడింది. అంటే సిన్సియారిటీని ఉరి తీశారు. ఎవరు? ఎవరండి? పదండ్రా పోదాం. పదండ్రా పద పదరా. ఇవిడొచ్చాడు రోయ్. నమస్కారం సార్. రండి సార్ రండి. ఏమిటి మీరంతా ఇక్కడ నిలబడ్డారు? వాడేదో అప్పుల గొడవల్లో ఉండి ఆత్మహత్య చేసుకున్నాడు. వెళ్ళండి, వెళ్ళండి. మట్టిలో రావడం చాలా మంచిదైంది. మనం కుర్రాళ్ళం అని చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా ఉందిరా. ఒరే, ఊళ్ళో ఇంతమందికి సిగ్గులేదు, మనకెందుకురా? కానిస్టేబుల్ చంపితేనే దిక్కులేదే, ఇక మనం ఎంతరా? అలాగనే ఆ డీపీ గారు ఏం చేసినా ఊరుకోవాలా? అంటే అది ఆత్మహత్య కదా? ఇప్పుడు అది డీపీ చేయించిన హత్య అంటారా? శివాజీ, వాడు సిఐడి ఆఫీసర్ అయి ఉండాలి, లేదా డీపీ గడి మనిషి అయి ఉండాలి. అంతేనంటావా? అయితే ఓ పంచాయతం. ఏమిటి? పారిపోదాం. అంటే ఇప్పుడు డీపీ... హలో హలో, అదే డీపీ ఇప్పుడు శివాజీ అనే వ్యక్తి మీకు తెలుసా? అదిగోండి ఆ వెళ్తున్నాడే అతనే శివాజీ. థ్యాంక్స్. నో మ్యాంక్షన్. నో మ్యాంక్షన్. ఓహో, నువ్వు చెప్పింది కరెక్టే. వాడు మన శివాజీ గారు, శివాజీ గారు, హలో. శివాజీ గారు, హలో, ప్లీజ్ ఒక్క నిమిషం. శివాజీ గారు ఆగండి. ఈడెవడా బాబు పక్కలా పట్టుకున్నాడు? ఏమైపోయారు వీళ్ళు? ఏమండి, శివాజీ గారు ఇల్లు ఎక్కడండి? ఎవరండి ఇంట్లో? మగాళ్ళు ఎవరూ లేరండి. శివాజీ గారు ఉన్నారండి? శివాజీ అనే పేరు గల వాళ్ళు ఎవరూ లేరండి. ఇక్కడే కాదు, ఈ ఊళ్ళోనే లేరు. మరి వీళ్ళే అన్నారే? ఎవరు కావాలి బాబు? అదే శివాజీ. మా అబ్బాయి కోసమా? ఆ. ఎవరు బాబు నువ్వు? నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన. ఎస్ఐవా? అబ్బే, చిచి, చ, చ, చ. నా మొహం చూస్తే మీకు అలా అనిపిస్తోందా? నేను ఎవరు? అగ్రికల్చర్ ఆఫీసర్. అంటే పాడి పంటల ఆఫీసర్వా? అదే పాడి పంటల ఆఫీసర్. పాడి పంటల ఆఫీసర్. అమ్మయ్యా, రండిరా. హలో, ఐఎమ్ శివాజీ. హలో,
ఐఎమ్ వెంకట్. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. హలో. మీ కజిన్ వరప్రసాద్ నా ఫ్రెండ్. అలాగా? ఈ లెటర్ మీకు ఇమ్మన్నాడు. ఏమిటి నువ్వు మా వరప్రసాద్ స్నేహితుడివా? ఆ ముక్క ముందే చెప్పావు కాదే. అమ్మా, ఇల్లు దొరికేంత వరకు ఇన్ని మన ఇంట్లో ఉంచుకోమని రాశాడు ప్రసాద్. దానికేం బాబు, నీ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండు. థ్యాంక్స్ అండి. అవును, ఇందాక నన్ను చూసి మీరంతా ఎందుకు భయపడ్డారు? అదే, మీరు డీపీ మనుషులు అనుకున్నాం. డీపీ అంటే అబ్బాయికి ఏం తెలుస్తుందిరా? ఉన్నాళ్లే బాబు, దుర్గా ప్రసాద్ అని ఓ దొంగ పినుగా. వాణ్ణిదో చేసేద్దామని వీళ్ళందరి తాపత్రయం. అసలు వాడి పేరెత్తేనే గదగదా ఉణిగిపోతుంటే ఇక వాడిని ఏం చేయగలరు? వాడిని ఏమన్నా చేయాలనుకుంటే పోలీసులు వాడికి సపోర్ట్ ఉన్నారు. ఈసారి వచ్చే ఎస్ఐ అయినా మంచి ఎస్ఐ వస్తే మా తడాకేమిటో చూపించుకుంటాం. ఎరా అలా కలలు అంటూ ఉండండి. ఆ పోలీసు వాళ్ళే మంచోళ్ళైతే మన ఊరు ఎప్పుడో బాగుపడేది. పని అయిపోయింది, నేను వెళ్ళొస్తానండి. చెప్పింది చేయండి. క్షమించండి బాబు, తప్పైపోయింది బాబు. ఇంకెప్పుడు తీయను బాబు, ఇంకెప్పుడు తీయను బాబు. ఆ డబ్బు తీసుకెళ్ళి పిల్లలకి ఏదైనా కొనిపెట్టు బాబు. నమస్కారం సార్. కొత్త ఎస్ఐ వచ్చాడా? ఇంకా రాలేదు సార్. వస్తే ముందు మీ దర్శనం అయ్యాకనే కదా స్టేషన్కి వచ్చేది. సార్, కానిస్టేబుల్ బూసుబాబుది ఆత్మహత్యనని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేలా తంటాలు పడ్డాను. ఫైల్ క్లోజ్ చేయించేశాను. మహాప్రసాదం సార్. వస్తారు సార్. భాష ఓ మంచి టీ ఓవై. ఏంటో శివాజీ కబుర్లు. ఎవరు కొత్త మొహల్లా ఉన్నాడు? అదే పంట పొలాల్లో పంది కుక్కలు ఉంటాయి కదండి, ఆ పంది కుక్కల నివారణ ఎలా అనే దాని మీద గ్రామస్తులకు బోధించడానికి వచ్చిన అగ్రికల్చర్ పంది కుక్కనండి. ఐమ్ సారీ, అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. ఏంటి బాబు? ఏంటయా ఎందుకు కొడతావు? కొట్టడానికి కూడా కారణాలు కావాలంటే నేను డీపీ గారు మనుషులే, నా ఇష్టం. ఎవయా పాపం పొరుగురు మనిషిలో ఉన్నాడు, ఎందుకు కొడతావు? నువ్వు మనూరోడువేనా? అవును. రెడ్డి గారు ఉత్తిపోయిన దారంటే వెళ్తుంటే కొడతాడండి. అసలు నువ్వు ఎందుకు పెడుతున్నావా దారంట? ఏడ్రా, పోలీసోడు చెప్తున్నాను భయపడిపోతాను అనుకుంటున్నావా? అమ్మో, రెడ్డి గారు కాపాడండి సంపత్రాడు బాబు. కాపాడటం కాదురా, నేను చెప్తే నిన్నే లోపల వస్తాడు. వీళ్ళందరూ మా టీపీ గారి కుక్కలరా. నీ దిక్కునగాడు చెప్పుకో. స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి చెబుదావునా? మా టీపీ గారి పేరుని ఆడు డ్యూటీకి రాలేదురా, ఇంకా ఆడేసి వస్తాడు. దుర్గా ప్రసాద్! ఏమిట్రా అలా చూస్తున్నావు? నా పేరు వెంకట్, కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ని. ఈ ఊరు నీ సామ్రాజ్యమా? నువ్విక్కడ రాజువా? పోలీసుల్ని తొత్తులా? పులికొండకు నువ్వు పులివైతే నీలాంటి పులుల్ని పిల్లులు చేసి చెవులు పట్టుకుని ఆడించే రింగ్ మాస్టర్ రా నేను. ఈ క్షణం నుంచి నువ్వు గాని నీ మనుషులు గాని ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నేను సహించను. టేక్ కేర్.
దానికి ఇంకా టైం ఉంది. అమ్మా అన్నయ్య వచ్చేసా. హాయ్. రమ్మరా, నిండా నూరేళ్ళ ఆయుష్. నీ గురించి అనుకుంటున్నాం. ముందు గబగబా ఊళ్ళో విషయాలు చెప్పేసాయి. మన కర్ర వీనిందా? మన వాళ్ళకి చెరువులు నిండాయా? నిండాయంటే గుర్తొచ్చింది, మన పక్కింటి పద్మకి నెలలు నిండాయా? అమ్మో, ఇది ఇక్కడికి వచ్చిందేంటి? ఇక్కడ అవన్నీ తీరిగ్గా తర్వాత తెలుసుకోవచ్చులేవే. ఇంతకీ పరీక్షలు బాగా రాసావా లేదా? ఓ చక్కగా గుండ్రంగా అర్థమయ్యేలా రాశాను. అయితే కరెక్ట్ గా రాశానో లేదో నాకు తెలీదు. అమ్మా కాఫీ. ఏమిటి ఇంట్లో ఇంకా పందికొక్కుల బెడద వదలలేదా? మన ఊరికి ఆ డీపీ గాడి పేడన్నా వదులుతుందేమో కానీ ఈ పందికొక్కుల పేడ మాత్రం వదలదు. ఆ సౌండ్ పందికొక్కులది కాదు, పాడి పంటల ఆఫీసర్ది. పాడి పంటల ఆఫీసరా? ఆయన ఎవరు? ఒరే వెంకట్, రా మా చెల్లెలు పరిచయం చేస్తాను. కంగారు పడకండి, షేవింగ్ చేసుకుంటున్నాను. ఇదేంటన్నయ్యా, ఇది మొహం అంతా గడ్డ ఉందా? అదే పాడి పంటల ఆఫీసర్ కదా, అదే అగ్రికల్చర్ ఆఫీసర్ కదా. మొన్న పొలంలో కొత్త ఎరువు వేశాను, చేతులు కడుక్కోవడం మర్చిపోయి మొహానికి పూసుకున్నాను. అప్పటి నుంచి ఏపుగా ఎంట్రుకలు ములుస్తున్నాయి. వస్తానండి, కోతల కార్యక్రమం ఉంది. మిగిలింది కావాలా? సర్కస్ లోనే ఉంటారనుకున్నాను. ఎవరండి? పర్ఫోన్ లో. వాళ్ళ చూడు మనకి అంతా చూడలేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అందరూ 20 రూపాయలు ఇస్తామంటే బాబు, ఈయనేమో 5 రూపాయలే ఇస్తామంటున్నారు. మీరు రావంటే మమ్మల్ని కొట్టి చంపేస్తున్నారు బాబు. ఏటే అడిగి చెప్తున్నావు? ఆ గొట్టంగా నన్నే చేస్తాడు. రాయ్ కోటి, ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. జాగ్రత్త. రాయ్ పురాణాలు చూపు చూడండి. పులికొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా జాయిన్ అయ్యాను. లా అండ్ ఆర్డర్కి ఎవరైనా ఎదురు తిరిగితే చింపేస్తున్నాను, చంపేస్తున్నాను, ఉతికేస్తున్నాను, ఆరేస్తున్నాను. చూసావా మన వాడి ప్రతాపం? చిరిగిపోతాయి. జరగదు, ఇంకా సరే చదవండి. ఇది నా ప్రతాపం కాదు నాన్న. నువ్వు నాకు ఇచ్చిన ఆస్తులు, ఈ కాకి దుస్తులు, వారసత్వంగా వస్తున్న మన వంశ ప్రతాపాన్ని కాపాడుతున్నాను నాన్న. వాడసలే భయస్తుడు. వాడా ఉద్యోగం ఎలా చేస్తున్నాడో ఏమిటో అన్నావుగా, ఇప్పుడేమంటావే? ఇంటికి భయం అన్నది మా బ్లడ్ లోనే లేదే. వాడి వాడికి ఎంతమందిని అరెస్ట్ చేశాడు, ఎంతమందిని లాకప్ లో పెట్టాడు. ఇదిగో కుర్రోళ్ళు, మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళని చెప్తున్నా. పెద్ద పెద్ద ఎంపీలు, ఎస్పీలు, విఐపీలే డిపి గారి పేరు చెప్తే గడగడ నడిపోతారు. ఆయనతో మీకు ఎందుకయ్యా? ఇదిగో పాడి పంటల ఆఫీసరు, వాళ్ళంటే పని పట్టేవాళ్ళు. నీకెందుకయ్యా ఊడు గొడవలు? ఏమిటి మా అన్నయ్యని అరెస్ట్ చేశారట? అవును చేశాను. అయితే ఏంటంట? అప్పలకొండ గారు, అప్పుడప్పుడు కాస్త బుర్ర ఉపయోగించండి. అడిగేవాళ్ళు లేరని అరెస్ట్ చేయడమేనా? అవును, ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు? బిఫోర్ ఇండిపెండెన్స్ యాక్ట్ కింద, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కింద. అదైతే ఏ సెక్షన్, ఇదైతే ఏ సెక్షన్? అమ్మో, అతను గుర్తొస్తుంది. అయినా అదిరిపోకూడదు. ఏంటబ్బాయి యాక్ట్ లో ఫ్యాక్ట్ అనుకున్నావు? నీ లాజిక్ భయపడి లాకప్ తాళం తీస్తాననుకుంటున్నావా? ఆ పప్పులు ఇవ్వడకు. పప్పులంటే గుర్తొచ్చింది. మొన్న పప్పుల బజార్లో కొప్పులో పూలు పెట్టుకుని ఎత్తుమడమల చెప్పులేసుకుని టిప్పు టాపుగా సుందరమ్మ కనపడింది. అదే లేచిపోయిన మీ మొదటి భార్య. మాట మాట మరేం లేదు, లేచిపోయింది అని గట్టిగా అరవకమ్మా. ఏం చేతంటే నేను అందరితోనూ వదిలేశానని చెప్పుకుంటున్నా. అవును, ఆవిడ లేచిపోయిన విషయం మీ చిన్న భార్యకి తెలిసిందనుకోండి, ఇది కూడా లేచిపోతుంది. అయినా దానికి ఎలా తెలుస్తుంది? నేను చెప్పానుగా. నేను చెప్తానుగా. చూడమ్మా, ఈ విషయం నా చిన్న భార్యకి తెలిస్తే నా ఇమేజ్ పడిపోతుంది. అది చేత చెప్పకు తల్లి. చెప్పకుండా ఉండడం కోసం నీకేం కావాలో చెప్పు.
మా అన్నయ్య వాళ్ళని విడిచిపెట్టండి. వాళ్ళని ఇక్కడే ఉంచేయడం కోసం తీసుకొచ్చా అనుకుంటున్నావా? అబ్బే చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని తీసుకొచ్చా. ఇప్పుడే వదిలేస్తాను. వెళ్ళండియా, ఏదో పాపం ఆడకూతురు బతులాడుతుందని వదిలేస్తున్నా. స్వామి, నీకు 2 థ్యాంక్స్. ఒకటి, నన్ను నా లాకప్ నుంచి విడిపించినందుకు. రెండోది ఎందుకని అడుగు, కన్ను కొట్టి కొట్టి నా మనసును కొట్టేసిన హిడింబి నన్ను గుర్తుపట్టనందుకు. ఎందుకు పట్టలేదు బాబు? పట్టా. 7 కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, జయ జయ కృష్ణ ముకుంద మురారే, జయ జయ గోవింద బృంద విహారే, నమో యేసునాథా, నమో యేసునాథా. పెంకు, పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర పెట్టుకోకు. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ వెళ్ళిన విషయం, నిన్ను ఈ ఊరికి పోస్ట్ చేసిన విషయం అంతా నాకు తెలుసు. ఇక్కడికొచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్తున్నావా? అంత భయం ఉన్నవాడివి ఎందుకు ఉద్యోగంలో వచ్చారా? భయమా? నాక భయం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ మారుమూలలో జరిగే అక్రమాలన్నీ మారు వేషం వేసుకుని కనిపెట్టి మూకమ్మడిగా పట్టేసుకుందామని ప్లాన్ వేశాను. ప్లాన్ ఎవరు చెప్తే? ప్లాన్ నువ్వు. సరే, చెప్పకుండా ఉండాలంటే నాకు లంచం ఏమిస్తావు? అంటే సాయంత్రం తోటకి రా, చెప్తాను. ఒంటరిగా నేను రాను. రావా? రాను. సరే అయితే. సుబ్బమ్మ, పుల్లమ్మ, వెంకన్న, వీరయ్య, అందరూ రండి. వినండి, ఇతను పాడి పంటల ఆఫీసర్ కాదు, ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఈ స్టెప్పులు చాలా. స్టెప్స్ బాగున్నాయి గానీ లొకేషన్ ఇది కాదు, ఊరు చివరి తోటలో. ఊటీలో కాదా? నీకు చాలే. అబ్బా, మామూలు ఇవ్వడం కోసం బంగారం లాంటి నిద్రపాటు చేయాలటయ్యా. కొత్త కేసు. ఏం కావాలి? ఎస్ఐ గారు ఎక్కడ? అంటే మేము పనికిరావా? ఎస్ఐఏ కావాలా? చెప్పు. ఉన్నాడా లేడా? ఏంటయ్యా తమాషా ఏంటి? ఎస్ఐ గట్టిగా అడుగుతున్నావు. అది కాదండి, నా గుంతే అన్న. అట్టరా దారికి. ఏంటిగా ఎస్ఐ ఉన్నాడా? ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు బాబు. ఈ హెడ్ అప్పలకొండే ఆల్ రౌండర్. మరి ఏమయ్యాడు? అడ్రస్ వచ్చాయి కానీ మనిషి అడ్రస్ లేడు. నేను మర్డర్ కేసా, రేప్ కేసా, ప్రోతల కేసా? మర్డరు, ప్రోతలు, రేపు, థెఫ్ట్, చీటింగ్, గ్యాంబ్లింగ్, బాంబింగ్, న్యూసెస్, కిడ్నాప్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమీ కాదు. ఎస్ఐ గారి కోసం వచ్చాను. ఏనేద్రబా, ఇక్కడికి వచ్చి డ్యూటీలో జాయిన్ కాక ఇంటికి రాక ఏమైనట్టు వీడు? ఈ స్కోర్ ఎంతరా? 150కి 6 కర్రలు పడిపోయినాయి. వెంకు, నానా ఏమైంది? ఎక్కడ దెబ్బ తగిలింది? లేకపోతే నాకు దొరకకుండా పారిపోదాం అనుకున్నావా? ఇప్పుడు పారిపో ఎలా పారిపోతావు? నన్ను చీటింగ్ చేసి పట్టుకోవడం అన్యాయం. మరి నువ్వు చీటింగ్ చేయడం అన్యాయం కదండి. చించేస్తున్నాను, పొడి చేస్తున్నాను ఇంటికి ఉత్తరం రాసి
ఇక్కడ డ్యూటీలో జాయిన్ కాకుండా ఈ కురకొక్కలతో గోరుమిళ్ళు ఆడుతున్నావా? అది గోరుమిళ్ళ కాదు, క్రికెట్. క్రికెట్ బకెట్ రే, మన వంశం పరువు తీస్తున్నావు కదరా. నాన్న, ఈ ఊళ్ళో డీపీ గాడని దొంగ పెరుగున్నాడు. వాడు పరమ హంతకుడు, పచ్చి కిరాతకుడు. వాడు చేయని అక్రమాలు అన్యాయాలంటూ లేదు. నా సంగతి నీకు తెలుసు కదా. డీపీ గాడు ఆగరాలను నేను అస్సలు సహించను. నేను పిచ్చిగా రెచ్చిపోతాను, వాడు రెచ్చిపోతాడు. నేను రెచ్చిపోతాను, వాడు రెచ్చిపోతాడు. నేను రెచ్చిపోతాను, వాడేదో చేస్తాడు, నేను చచ్చిపోతాను. ఆ మాట అంటే నీ సిగ్గులేదురా. మన వంశం ఏంటి, మనమేంటి రాజు? అది ఇప్పుడు డీపీ. నోరు మూసుకురా. వదిలేనన్నా, నాకు వద్దు నాన్న. అరే, దగ్గరికి రావద్దు నాన్న. నా మాట వేసుకోబోయే నిన్ను. నేను రాను, నువ్వు వాయి నాన్న. వదిలేను నాన్న. వద్దు నాన్న, నేను వేసుకోను నాన్న. ప్యాంట్ వేసుకున్నాను, షర్ట్ వేసుకోను. నాకు వద్దు. అరే, క్యాప్ వద్దు నాన్న. నేను క్యాప్ పెట్టుకోండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను వద్దు, నాకు వద్దు. ప్లీజ్ నాన్న, నా మాట వినవేంటి నువ్వు? ఏంట్రా నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్వా? ఏమిటి గుట్టు చప్పుడు కాకుండా వచ్చి గుట్టుముట్లని తెలుసుకున్నావు అనమాట. ఏమో అనుకున్నాను కానీ మీ వాడి గట్టి పిండమే. గుడ్ లక్ గురు. పదరా. అందరూ అదోలా చూస్తున్నారు. చేయి వదులు నాన్న, చేయి వదులు. వదిలితే పారిపోదామన్నా. చిన్నప్పుడు బడికి వెళ్ళని మారం చేస్తే ఇలాగే లాక్కెళ్ళి మాస్టర్ కప్పు చెప్పేవాడిని. ఇప్పుడు చేతులు అలా రౌడీలకి, గుండాలకి, హంతకులకి అప్పచెప్తున్నావు. నువ్వు చేస్తున్న పనికి తర్వాత చింతిస్తావు. చెప్తున్నాను. ఏం పర్వాలేదురా అన్నా, నా మాట విన్నా. ఇప్పుడు వర్జం ఉంది. ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయితే ఏ లాకప్ డెత్ కేసులో ఇరుక్కుని లైఫ్ లో దెబ్బతింటారు. నోరు మూసుకునే రా. నమస్తే సార్. నువ్వంటయ్యా పాడి పంటల ఆఫీసరు? కొత్త ఎస్ఐ వచ్చాడు ఎవరని అనవసరంగా కంగారు పడ్డాను. వేషం బాగానే ఉంది. చేతిలో గన్నుంటే అచ్చం పెట్టల ధరలా ఉంటావు. నువ్వు నోరు మూగిపోయావంటే హెడ్ కానిస్టేబుల్ అలా బీట్ కానిస్టేబుల్ అవుతావు, జాగ్రత్త. నువ్వు ఇందాక వచ్చి కొత్త ఎస్ఐ కావాలి అడిగావు కదా? అడిగాను. వీడే ఆ కొత్త ఎస్ఐ. నేను వీడి బాబుని, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వీరాస్వామి. ఇదిగో వీడి జాయినింగ్ ఆర్డర్. సార్, మీరు ఎస్ఐ అని తెలియక ఏదేదో వాగారు. మిమ్మల్ని లాకప్ లో కూడా పెట్టారు. నన్ను క్షమించండి సార్. పిల్లలు గలవాడిని, కొన్ని వచ్చినాయి, ప్రమోషన్ వచ్చిన వాడిని. తలతాలే, నువ్వు ఆ సీట్లో కూర్చో. కూర్చో సార్. కూర్చో. రై, నడుము లేని ముసలమ్మ ఓగి కూర్చున్నట్టు అదే కూర్చుంటారా? గంజి పెట్టిన యూనిఫామ్ లాగా టీవీగా దర్జాగా కూర్చో. ఎలా కూర్చో? సరే, ఇప్పుడు అడుగు. పెండింగ్ లో ఉన్న కేసుల తాలూకు ఫైల్ అని బయట పెట్టమన్నాడు. అదే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ఇవన్నీ వెళ్ళి. అరే వెంకో, ఇప్పుడు నాకు తృప్తిగా ఉందరా. నిన్ను ఎస్ఐగా చూడాలన్న కోరిక ఎన్నాళ్ళకి తీరిందిరా. అలాగే నా మనవణ్ణి కూడా ఎస్ఐగా చూసుకోవాలరా. ఇంకా నేను వెళ్ళొస్తాను రవీంద్ర. అక్కడ పనులని చక్క పెట్టుకుని అమ్మని తీసుకుని వచ్చేస్తాను. నేను ఇక్కడ లేను కదా అని నువ్వు డ్యూటీకి వెళ్తావు. మనకు తెలిసిందా? నువ్వు నీతిగా ఉన్నంత కాలం ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. భయం అన్నది మన బ్లడ్ లోనే లేదురా. నిన్ను చూసి హంతకులు, ఖేడీలు భయపడాలరా. అసలు నేను ఎవ్వరూ ఏం చేయలేరు. ఎందుకో తెలుసా? నువ్వు తొడుక్కున్న కాకి యూనిఫారం నీకు కవచం లాంటిది. నీ తల మీద పెట్టుకున్న ఆ క్యాపు శిరస్థానం లాంటిది. నీ చేతిలో ఉన్న లాఠీ వజ్రాయుధం లాంటిది. ధైర్యంగా ముందడిగి అన్యాయాన్ని అణగదొక్కు, అక్రమాన్ని నిలువున నరికే. పోలీస్ అంటే నేనేనా పోలీసు నిలువు.
బంగ్లా చూస్తేనే భయంగా ఉంది. ఎందుకని మంచి అయ్యో, రండి సార్. డిపి దొరగారు చాలా మంచివారు. ఒక్క మాటలో చెప్పాలంటే కరెంట్ లాంటి వారు. మన జాగ్రత్తలో మనం ఉన్నామంటే కరెంట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన కరెంటే కాదని వేరెట్టామంటే షాక్ కొట్టి వస్తాం. నేను చూసుకుంటానండి సార్. నమస్కారం సార్. మన ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. డ్యూటీ జాగ్రత్తగా చేసుకో. అలాగే సార్. హలో, ఐఎమ్ అరుణ్, డిపి గారి పిఎని. ఇలా రండి. వీరు మన ఊరికి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ మిస్టర్ వెంకట్. వీరు మీ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓ, నువ్వేనా వెంకట్ అంటే? వీరు మన ఊరి డాక్టర్. నమస్కారం. హలో, ఈయన మండల ఆఫీసర్. నమస్కారం. వీరు ఎక్సైజ్ ఆఫీసర్. ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నమస్కారం. ఆర్ఎంఓ. హలో, వుడ్ యు లైక్ టు హ్యావ్ సమ్ డ్రింక్స్? అదే నాకు అలవట్లేదండి. వాహ్, గుడ్ షాట్. వెరీ గుడ్. నేను వెళ్ళొస్తానండి. మిస్టర్ వెంకట్, 1 minute. కమాన్. చూడు వెంకట్, ఆ డిపి సామాన్యమైన మనిషి కాదు. ఆయనకి ఇష్టం లేని పని ఎవరైనా చేసినా, ఆయనకి ఎవరైనా ఎదురు తిరిగినా వెనక ముందు చూడకుండా లేపేస్తాడు. అందుకే నువ్వేం చూసినా చూడనట్లే ఉండు. ప్రాణాలకు తెగించి ఆవేశంతో నోరు విప్పు. అర్థమైందా వెంకట్? దాహంగా ఉంది, కొంచెం నీళ్లు పోస్తావా? వీడిదినసి ఎప్పుడు ఇళ్ళు పేడిపోతుందో. అదిగో ఎస్ఐ బాబు గారు వస్తున్నారు. సిద్ధం పదవే. ఇన్స్పెక్టర్ బాబు గారు ఆపండి, ఆపండి బాబు గారు, ఆపండి 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 ఆపండి. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, చెరువు గట్టుగా నీళ్ళకెళ్తే ఆ రౌడీ అదలు నానాలు చేస్తున్నారు బాబు. నీళ్ళకెళ్ళాలంటే భయంగా ఉంది బాబు. ఎవరు వాళ్ళు? డీపీ మనుషులు బాబు. వాళ్ళకి మీరైనా బుద్ధి చెప్పండి బాబు గారు. చెప్పొచ్చు, దాన్నే ఉంది. కానీ వాళ్ళంతా కుర్రవాళ్ళు, ఉత్సాహవంతులు. ఏదో సరదాగా అల్లరి చేస్తారు. ఇప్పుడు కుర్రవాళ్ళు అల్లరి చేయకపోతే ముసలాళ్ళు అల్లరి చేస్తారా? ఆ విషయం మీరు గ్రహించాలి. ఇంకెప్పుడు నీళ్ళకెళ్ళకనే జాగ్రత్త. మీరంతా బయటికి పోండ్రా. ఎందుకు వెళ్ళాలి? నేను తాకాడుకోవాలి ఇక్కడ. ఇది లైబ్రరీ, క్లబ్ కాదు. అదంతా మాకు తెలిసిన బయటికి పోయిరా. మనకంటొస్తారా? వెంకట్రా, వెంకట్ ఆగరా, ఆగు, ఆగవయ్యా బాబు, ఆగరా. మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ డిపి గార్డ్ మనుషులు వచ్చి మమ్మల్ని బయటికి తోసేసి వాళ్ళు పేకాడుకుంటున్నారా? అరెస్ట్, ముందు వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఉండరా ఉండరా, నా దగ్గర అది అరెస్ట్ వారెంట్ లేదు. అది కాక నాకు వేరే పని ఉంది. అది కాదురా, చూదవాడ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వారెంట్ కాదురా. చెప్తారా బాబు, చెప్తా. వెంకట్, వెంకట్. అత్తయ్య గారు, ఏమిటి వంటలు? అబ్బో, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి. అత్తయ్య గారు, ముఖస్తూ తనుకోపోతే మీది అమృతహస్తం అండి. కొద్ది నెయ్యి వేయండి. గుర్రం గుడ్డిదైనా తాణా మింగడానికి ఏం తక్కువ లేదని ఇందుకు మాత్రం రెడీ. తిను తిను తిను. ఏరా, చిన్నప్పటి నుంచి ఉప్పు కారం అలవాట్లేవా? అంతేలే, అవి తిన్న వాళ్ళకే సిగ్గు శరం ఉంటాయి. పౌరుషం అంటే అది కూడా తిండి పదార్థం అనుకునే రకం రా. సంతలో సోడాలు అమ్ముకునే వాళ్ళందరినీ సబ్ ఇన్స్పెక్టర్ చేస్తే ఇలాగే ఏడుస్తుంది. ఏం మాట రావి, మీకు రాను రాను నోరు ఎక్కువైపోతుంది. అవును, అతనికి పౌరుషం లేదు. అయితే అన్నం తినకూడదా? నువ్వు తిను బాబు, తిను. అతనికి మీసాలే గాని రోషాలు లేవు. అయితే ఆకలి ఉండదా? నువ్వు తిన్నాయినా తిను, ఇంకొచ్చి నెయ్యి వేసుకో.
కర్మ మంచు కొండకి చలుండదు. మనవాడికి సిగ్గు ఉండదు. కూర్చో. ఏంటి సిగ్గా? నాకు అలాంటివి ఏం లేవు. ఎందుకో తెలుసా, ఇది నాకు ఫస్ట్ నైట్ కాదు. ఇంతకు ముందు నాకు ఎంతో మందితో శారీరక సంబంధం ఉంది. మరి నీకెంతమందితో సంబంధం ఉంది? ఏమిటండి మీరు మాట్లాడేది? జస్ట్ సరదాగా అడిగాను అంతే. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నాకెవరితోనూ ఎలాంటి సంబంధం లేదు. కనీసం కల్లో కూడా అలాంటి ఆలోచన చేయలేదు. నన్ను నమ్మండి. లేదంటున్నావుగా, నమ్ముతాలే. అమ్మగారు, నా పెళ్ళం సాహబతుకులో ఉంది అమ్మగారు. ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలంట. దానికి బోలెడు ఖర్చు అవుతుంట. అయ్యగారిని అడగాలంటేనే భయంగా ఉందమ్మా. బాధపడకు వీరన్న, మేమంతా ఉన్నాగా. చూడు, నీ భార్యకు సుఖంగా ఆపరేషన్ జరుగుతుంది, 12 బిడ్డను కంటుంది. ఇదిగో ఇది తీసుకో. అమ్మగారు పర్వాలేదు, తీసుకోరా. ఏమిటండి ఇది? మీరేం తప్పు చేశారు నన్ను ఇలా హింసిస్తున్నారు? చెప్పవే, ఆ పాలేరుగాడితో నీకెన్నాళ్ళ నుంచి సంబంధం ఉంది? ఏమండి? బంగారపు గాజు కూడా ఎదురిచ్చేంత స్పెషాలిటీ ఏం చూసావే వాడి దగ్గర? ఏమండి, ఏమిటండి మీరు అనేది? నేను ఏ పాపం ఎరగనండి. నువ్వు కళ్ళబుల్లేడుకు లేడిస్తే నమ్మేస్తాననుకుంటున్నావా? నువ్వు ఒక బజారాడదానివే, బజారాడదానివి. ఏమండి, మనకు పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. నో, మన బిడ్డ కాదు, నీకు ఆ పాలేరుగాడికి పుట్టబోయే బిడ్డ. ఏ, ఆ పాలేరుగాడు కూడా కాదా? అంటే నీ కడుపులో ఉన్న బిడ్డకి బాబెవడో కూడా నీకు తెలీదా? నీకు ఒక మగాడు చాలడనుకుంటే అసలు పెళ్ళెందుకు చేసుకున్నావే? చెప్పు, ఆ పాలేరుగాడితో నీకు సంబంధం ఉంది కదూ? అవును, ఉంది. వాడితోనే కాదు, నాకు పరిచయం ఉన్న ప్రతి మగవాడితోనూ నాకు సంబంధం ఉంది. ఇక ముందు కూడా ఉంది. చాలా. ఇప్పుడు తృప్తిగా ఉందా? ఇప్పుడు సంతోషంగా ఉందా? ఆడదాన్ని నీ శాడిజంతో హింసించడం తప్ప సుఖ పెట్టడం చేత కానీ నీలాంటి వాడితో కాపురం చేయడం నాదే బుద్ధి తక్కువ.
సార్ 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 అయ్యో అదేమిటి సార్ ఎస్ఐ గారి చేత పెట్టెలు మోస్తున్నారు. అయినా మీకెందుకు సార్ ఈ పనులు? 4 కానిస్టేబుల్ పంపిస్తే క్షణంలో సర్దేస్తారుగా. ఆ పెట్టిన నెత్తిమే పెట్టండి చెప్తాను. ఏమిటయ్యా నువ్వు సామాన్లు మోస్తావు? అవును సార్, ఏ ఎస్ఐ ఇచ్చినా మాకు ఇదే అలవాటు సార్. ఆ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదట హెడ్? అసలు నీకు హెడ్ ఉంది ఎందుకే? టోపీ పెట్టుకోవడం కోసం కదా సార్. నీ మొహం టోపీ పెట్టుకోవడానికి నీ హెడ్ ఎక్కర్లేదయ్యా. నీకు హెడ్ ఉంది, నువ్వు హెడ్ కానిస్టేబుల్ అయింది సిన్సియర్ గా పనిచేయడానికని ఇలా మూట మోయడానికి కాదు. అర్థమైందా? అవుతున్నట్టే ఉంది సార్. వెళ్ళే స్టేషన్కి వెళ్ళి పని వెళ్ళు. అయ్యో అలా కాదండి, ఈ పటం ఇక్కడ పెట్టారనుకోండి ఈవిడ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుంటుంది. అయినా దేవత లాంటి మీరుండగా ఇంక దేవుళ్ళు ఎందుకండి? కాకా పట్టడం లేదు, నిజంగా అంటున్నాను. ఒట్టు. ఏమిటి అలా చూస్తున్నారు? నేనెవరిననా? నా పేరు వాణి. వీణ వాయించడం కూడా వచ్చు. బస్ ఎక్కువ పోయడం వల్ల ఇలా వాగుతున్నాను గాని నష్టం మాత్రం పెట్టను. అర్థం అక్కడ కాదండి, ఇక్కడ తగిలించండి. ఇప్పుడు మీకు ఇంట్లోకి ఎటు నుంచి ఎవరెవరు వస్తున్నారో కనబడుతుంది. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? మీ వంశమే పోలీస్ వంశం అంట కదా. మీ నాన్నమ్మ గారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు ఎన్ని నోములు నోచుకుంటే ఇంటి కోడళ్ళగా వచ్చారో. నేను కూడా నోములు నోస్తున్నానులేండి. హాయ్ వెంకు. అమ్మా నాన్న దృష్టిలో పడిపోయావా? నీ మనసు పడిపోయాక తప్పుతుందా మహాన్ భావా? ఎవరండి ఆ అమ్మాయి? నీకు ఇంకా అర్థం కాలేదా? మన వాడు డ్యూటీలో జాయిన్ అవ్వకుండా చేసే నిర్వాహకం ఇదే. ఫోన్లేండి, మంచి పనే చేశాడు. అమ్మాయి మాట తీరు ముచ్చటగా ఉంది, కనుముక్కు తీరు కూడా లక్షణంగా ఉంది. మీరు చెప్పిందే నిజమైతే నాకే అభ్యంతరం లేదు. నీకేం అభ్యంతరం లేదా? అయితే నాకు లేదు. ఏమిటి డ్రీమ్ సాంగా? ఇప్పుడు అవన్నీ పెట్టుకో, ఇల్లు సర్దుకోవాలి. నువ్వు వెళ్ళు. ఎక్కడ దొరికాడో చలిమిటి మొత్త పప్పు సుద్ద. చక్కగా రాజకోటి వాళ్ళు కంపోజ్ చేసిన డ్యూయట్ పాడుకుందాం అనుకుంటే అంతా పాడు చేశాడు. ఏమిటి నాన్న పెరుగునంతన తర్వాత పప్పనం తిన్నట్టు? అందరూ ఓకే అనుకున్నాక మళ్ళీ పెళ్లి చూపులేమిటి? గౌరవమీరా, నువ్వెన్ని వ్యర్థ వేషాలు వేసినా పద్ధతే, సాంప్రదాయమే. స్వీట్లు తీసుకోండి. వద్దండి. అదేంటి నాయన, ముద్దపప్పు పచ్చి పులుసు చేస్తే అడిగి మరీ తినేవాడివి. మా ఇంట్లో మొహాట ఏంటి? అమ్మా మొహాటం కదే, ఇప్పుడు తింట మొదలెడితే పెళ్లి భోజనంతో లేస్తాడు. కాదే అబ్బాయి, పిల్లని చూడాలని తహతహలాడుతున్నాడు. రమ్మను. వాణి వాణి కూల్ డ్రింక్ తీసుకోండి. కూల్ డ్రింక్ సార్? వద్దులే. తీసుకో. వద్దంటుంటాయి. వద్దన్నవాడిని బలవంతం చేస్తావు ఎందుకమ్మా? నాకు మావి గారు ఈ గ్లాస్ తీసుకోండి. గ్లాస్ ఏదైతే ఉందిలే అమ్మా. ఇలా ఈ గ్లాస్ దగ్గర తీసుకో. వద్దు నాన్న, వద్దన్నాను కదా. పాపం అమ్మాయి ముచ్చట పడిస్తుంటే తీసుకోరా. తీసుకో. చిన్న పనుంది, ఇప్పుడే వస్తా. ఏమిటా నవ్వు? ఆ అమ్మాయి కాబట్టి వాడిని పెరట్లోకి రమ్మని చిన్న చీటీ పంపించింది. అదే నువ్వైతే నన్ను పెరట్లో రమ్మని పెద్ద వాల్ పోస్ట్ వేసేదాన్ని. ఏమిటి రమ్మన్నావు? అక్కడ పాపం మొహమాట పడుతున్నావు, స్వీట్ ఇద్దామని. స్వీటా? అంటే ముద్దు ఇచ్చేసాయి. ముద్దు కాదు ముద్దు, నీకిష్టమైన జాంగరి. జాంగ్రియా? అయితే ముద్దొద్దు, ఇదే తద్దోజనం. బాగుంది. ఇంకోటి పెట్టవా? గజాలే. ఇక చాలేనా? కావాలన్నా కూడా లేవులే. ఇప్పుడు పడుకుంటే నిద్ర వస్తుంది. అయ్యో దద్దోజనం. లేకపోతే కౌగులింతల సమయాన్ని ఆవులింతలతో పాడు చేస్తావా? మనల్ని గదిలోకి పంపించింది అందుకు కదూ, మర్చిపోయా. అబ్బా
కొంపతీసి దానికి కూడా ముహూర్తం ఏమైనా ఉందా? అది కాదు, సరదాగా డ్యూయట్ పాడుకుందామని. క్యాసెట్ పెట్టినా? క్యాసెట్ ఏదో రికార్డింగ్ డాన్స్ లో ఉంటుంది. మరి ఎలా? నేను చెప్తాగా. కామన్ రాజ్కోటి. అన్నిసార్లు నిద్రలేపి వెళ్తే మళ్ళీ పడుకుంటావా? లే లే లేవా? సరే. ఎన్ని నీళ్లు పోసినా చలనం లేదేటబ్బా? చలనం వచ్చేది అక్కడ కాదప్పా, ఇక్కడ. పర్వాలేదే, కొంచెం డెవలప్ అయ్యావు. ఇవాళ కూడా డ్యూటీకి వెళ్ళవా? ఇవాళ కాదు, రేపు కూడా వెళ్ళను. అయినా ఇలాంటి బ్యూటీని పెట్టుకుని ఏ ఫూల్ అయినా డ్యూటీకి వెళ్తాడా? సంతోషించాలే గాని స్నానానికి పద. నేను పదను. నిన్ను స్టేషన్ పంపడానికి నా దగ్గర తారక మంత్రం ఉందిగా. అబ్బో, ఏం మంత్రం? మలయాళం మంత్రమా, సంస్కృత మంత్రమా? ఏ చూద్దాం. వెయ్యినా? ఏయ్ మాయా. అమ్మో, ఈ తెలుగు మంత్రం దీనికి తిరుగులేదు బాబోయ్. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, తొందరగా రండి బాబు, కాపాడండి బాబు. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, మా ఆయన కొట్టి చంపేస్తున్నారు. ఎవరు? ఆ డీపీ గారి మనుషులు. డీపీ గారి మనుషులా? అసలు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాడు మీ ఆయన? ఆయన గారి పశువులు మా పంట చేలో పడి పాడు చేస్తా ఉంటే వదిలించాడు. మా పశువులు ఎదిరిస్తావని గొడ్డును బాధెత్తున్నాడు బాబు. రండి. చూడమ్మా, సాధారణంగా నేను ఇతరుల విషయంలో జోక్యం చేసుకోను. ఆ గొడవలు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి. మీరే అట్టంటే మాకు దిక్కేవారు బాబు. అబ్బా, నా పరిస్థితి అర్థం చేసుకోవమ్మా. నేను ఇప్పుడు రావాలన్నా నా యూనిఫామ్ ఉతకడానికి వేశాను. రివాల్వర్ ఏమో మొన్నే రిపేర్కి ఇచ్చాను. అది కాక అసలు నేను ఇప్పుడు డ్యూటీలోనే లేను. వెంకు, నాన్న. వెంకు, పోలీస్ కి డ్యూటీ టైం అంటూ ఉంటుందిరా. 24 గంటలు డ్యూటీలో ఉన్నట్టు వెళ్ళు. అవుననుకో, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నేను జోక్యం కలిగించుకోవడం చాలా సిల్లిగా ఉంటుందేమో. చిన్న విషయమా? ఒక మనిషిని గొడ్డును బాధినట్టు బాధటం చిన్న విషయం అంటా? అది కాదమ్మా. ఇప్పుడు వెళ్ళా రౌడీ అరెస్ట్ అయ్యి వెళ్ళే వెళ్ళం. తప్పట్లే, అవసరంగా వచ్చు. ఏమిటా గొనుగుడు? వెళ్తున్నాను నాన్న. వెళ్ళు. పెదవులు కొట్టి కొట్టి అలసిపోయారు. వాళ్లే పోతారులే, ఇక మనతో పని లేదు. మనం పోదాం. అసలు నువ్వు మగడవేనా? నువ్వు వాణి, నువ్వు అలా ఇన్సల్ట్ గా మాట్లాడద్దు, నాకు అవమానంగా ఉంటుంది. నాకు అంతకంటే అవమానంగా ఉంది. రేపు నన్ను ఎత్తుకుపోయినా ఇలా చేతకొని దద్దమ్మలా చూస్తుంటాం, అంతేగా? నీకంటే సిక్కండి నయం. వాణి, అరే నీకు కూడా కోపం వస్తుందే? ఉన్న మాటంటే ఉలికెందుకు? నీకు మూతి మీద మీస ఉంటే, నువ్వు మగాడివైతే అక్కడ జరుగుతున్న దారుణాన్ని ఆపు. ఆ రౌడీ వెదవల్ని అరెస్ట్ చేయి. చేత కాకపోతే గాజులు తొడుకుని ఇంట్లో కూర్చో. చెప్తా. కొట్టదయ్యా, వదిలిపెట్టినాయా? అయితే విషయంలో కల్పించుకుంటే మా డీపీ గారికి చాలా కోపం వచ్చేస్తుంది. మా ఒంటి మీద సయ్యతే డీపీ గారి ఒంటి మీద సయ్యేసినట్టే. మమ్మల్ని అలర్ట్ చేస్తే డీపీ గారిని అలర్ట్ చేసినట్టే. వదిలిపెట్ట కదా? ఓకే. ఇరుగాళ్ళ దిష్టి, పొరుగాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, మీ నాన్న దిష్టి, నా దిష్టి. రారా. అయ్యో నాన్న, దెబ్బకొకడు పట్టే, కళ్ళు మూసుకు మరి కొట్టా, లాకప్లో పెట్టా. ఇప్పుడేమంటావు? నవరు పోయిరా. ఆఫ్టర్ ఆల్ ముగ్గురు కొట్టావో లేదో పెద్ద గొప్ప చెప్పుకుంటున్నావు. నేను డ్యూటీలో చేరిన కొత్తలో ఒకసారి 10 మందిని, ఎంతమందిని? 10 మందిని కొట్టి 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 మట్టి కనిపించాను తెలుసు. ఇదే ఊరోళ్ళంతా ఒప్పుకున్నా నా గొప్పతనం నువ్వు మాత్రం ఒప్పుకో. ఏమిటండి వాడిని కాస్త మెచ్చుకుంటే మీ సొమ్మేం పోయింది? ఆహా, కన్న బిడ్డలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులు పొంగిపోవాలా గాని పొగడకూడదే. పొగిడితే ఐశ్చర్యం అంటారు. ఎస్ఐ గడు అరెస్ట్ చేసింది ఎవరినో వాడికి తెలుసా? తెలిసి అరెస్ట్ చేశారు సార్. మేము డీపీ గారి మనుషులను చెప్తున్నా వినిపించుకోలేదట. వాడిని చంపేయండి.
ఆగండి. ఎవరు మీరు? చపాతీ చేయకుండా లోపలికి వచ్చారు. ఎవరు కావాలి? ఆ ఎస్ఐ గారు ఎక్కడ? ఇంకా ఇంటికి రాలేదు. పదండ్రా. వాడితో మీకేం పని? ఆడ దినం చేద్దామని. పార్వతి, ఆ టీపీ గారి మనుషులు మన ఇంటికి వచ్చారు. ఏమండి, ఆ రవిడి వధవులు మన వెంకట కోసం వచ్చారు. వాడు ఎక్కడున్నాడో ఏమో నాకు భయంగా ఉంది. ఏమిటి వెంకు ఇది? ఇది అందం, ఇది బంధం. అబ్బా, స్టేషన్ కి వెళ్లకుండా చెరువు దగ్గర బీటేసి నువ్వు చేసే డ్యూటీ ఇదా? ఏం చేయమంటావు? ఇంటి దగ్గర అయితే మావయ్య అని మంత్రం వేసి నన్ను డిస్కరేజ్ చేస్తున్నావు. అందుకని ఈ ప్లాన్ వేసా. అయ్యో, ఇంకో వాడి నాకు మా నాన్న పిలుస్తున్నట్టు భ్రమగా ఉంది. భ్రమ కాదు, నిజంగానే పిలుస్తున్నారు. లేవండి. ఆగితే చెవు పట్టుకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడదామనా? నీకోసం ఆ గోండాలు తిరుగుతున్నారా? అంటే నేను నమ్ముతానా? నేను చంపాలని చూస్తున్నారా? అయినా నేను నమ్మను. నీ కొడుకు బదులు సావటానికి నువ్వు వచ్చావేంట్రా? దొంగ నా కొడుకల్లారా, నా కొడుకుని చంపేంత తమ్ములున్నారా మీకు? మీలాంటి రౌడీ నా కొడుకుని నా సర్వీస్ లో ఇంతమందిని చూశారా? ముందు మీసంగా చూసుకోండిరా. ఈ పాటికి నాన్నకి చిరాకొచ్చి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు.
ఏమండి ఏమైందండి ఆయనకేమైందిరా ఆయన తీసుకెళ్ళి ఏం చేసుకొచ్చావురా వాళ్ళు పొట్టును పెట్టి నీళ్లు పోసుకున్నారు ఏమండి ఈ కేసు విషయంలో మీరేం వరి కావద్దు అని నేను చూసుకుంటాను. మిస్టర్ వెంకట్, వాట్ ఇస్ ఇట్? హావ్ యు గోన్ మేడ్? ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? నన్ను చంపాలని వీడి మనుషులు దారి కాదారు సార్. ఆ విషయం నాతో చెప్పడానికి వచ్చిన మా నాన్నని చంపేశారు సార్. నా కళ్ళ ముందే మా నాన్నని కత్తితో నరికారు సార్. నీ తండ్రిని చంపారని నువ్వు సాక్ష్యం చెప్తే చాలు. ఇంకెవరైనా చూసారా? సార్ సాక్ష్యాలు కావాలా? ఒక పోలీస్ ఆఫీసర్ కేవలం అనుమానంతో ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. అలాంటిది నేను చూసిన హత్యకి మరో సాక్ష్యం కావాలా? ఎస్, అది లేకుండా ఒక పెద్ద మనిషిని ఎలా అరెస్ట్ చేస్తాం? వీడొక పెద్ద మనిషి, నువ్వొక పోలీస్ ఆఫీసర్వే. రే, మా నాన్న 35 సంవత్సరాలు ఇదే డిపార్ట్మెంట్ కి సేవ చేశాడు రా. కనీసం ఆ గౌరవంతోనైనా మా నాన్నని చంపిన వాడిని అరెస్ట్ చేయండి రా. అరెస్ట్ చేయండి రా. ధైర్యంగా ముందడిగాయి, అన్యాయాన్ని అణగదు, అక్రమాన్ని నిలువున నరికాయి. పోలీస్ అంటే నేనేరా పోలీసు నిరూపి. ఏంటి, ఏం కావాలి? ఎస్ఐ గడికి వాడి బాబును చంపినా ఇంకా బుద్ధి రాలేదన్నమాట. పైగా కుర్రాళ్ళని రెచ్చగొడుతున్నాడు. ఆల్ రైట్, వాళ్ళల్లో ఒకరిని చంపేయండి. ఆ డిపి గాడి డిప్ప పగలగొట్టినందుకు మనం అంతా ఇప్పుడు పార్టీ చేసుకుంటున్నాం. ఎరా, ఇలా చెప్పడమేనా తాగడమేనా ఉందా? ఇలా తాగడం తప్పేమరా? కరెక్ట్, ఇలా తాగటం తప్పే. మరి ఇలా తాగిన తప్పేనని మా బాబా చెప్పిందిరా.
బాబు ఇన్స్పెక్టర్ బాబు. ఏమిటి? ఆ డీపీ గారి మనుషులు శివాజీని చంపడానికి ఎంటపడ్డారు బాబు. ఎటు వెళ్ళారు? సినిమాలో వైపు. పద. చెప్పు, ఎవరో హత్య చేయించింది? చెప్పు. సంతకం పెట్టరా. పెట్టు. చెయ్యి. దుర్గా ప్రసాద్, శివాజీని హత్య చేయించిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నా. హత్యలు చేసి ఆనందించే నువ్వు వాటికి శిక్షలు కూడా ఎలా ఉంటుందో చూడాలి కదా.
రారా రా. ఏయ్ చేతి, నన్ను అరెస్ట్ చేయాలి అంతేగా? చేసుకో. దీని ఫలితం అనుభవిస్తావు. మిస్టర్, టీపీ గారిని ఎందుకు అరెస్ట్ చేశావు? శివాజీని హత్య చేయించినందుకు. సాక్ష్యాలున్నాయా? మీకు సాక్ష్యాలు కూడా పనికొస్తాయా సార్? శివాజీని వీడి మనుషులు చంపడం నేను చూశాను. అయినా నా సాక్ష్యాలు మీకు పనికిరావు కదూ? వెంకట్, మీరు డీపీ గాడి తొత్తులైనా వాడి బూట్లు నాకే కుక్కలైనా ఈసారి మాత్రం వాడిని మీరు కాపాడలేరు. మూస్తాను. వీడి నోరు వీడికి సహాయపడే మీ నోళ్లు మూయడానికి కావాల్సిన సాక్ష్యాలన్నీ నా దగ్గరే ఉన్నాయి. సాక్ష్యాలే కాదు, హంతకుడు కూడా నా కస్టడీలోనే ఉన్నాడు. ఇదేనా నువ్వు రాయించుకున్న స్టేట్మెంట్? ఇతనేనా నీ సాక్ష్యం? ముందైన రిలీజ్ చేయి. డూ వాట్ ఐ సే. నా చేతికే బేడీలేస్తావురా? నాకు శిక్ష వేసేంత మనగాడివిరా నువ్వు. ఇప్పుడు నేను నీకు వేసే శిక్ష ఏమిటో చూడరా. ఇప్పటికైనా అర్థమైందా నువ్వెంత పెద్ద తప్పు చేశావు? నిన్ను చంపాలంటే ఇప్పుడే ఇక్కడే చంపగలను. వీళ్ళెవ్వరూ నన్నేమీ చేయలేరు. అయినా నిన్ను చంపకుండా ఎందుకు వదిలిపెడుతున్నానో తెలుసా? ఇక ముందైనా బుద్ధి తెచ్చుకొని నా బూట్లు నాకే కుక్కలా పడుంటావని. వీడికెవరు ఏ సహాయం చేయకండి. అర్థమైందా? నువ్వు మనిషివి కాదురా, పచ్చి నెత్తురు తాగే పిశాచివి. నీ రక్తదాహానికి ఎంతమందిని బలి చేస్తావురా? ఎన్ని పచ్చని కుటుంబాలు తగలబెడతావురా? నువ్వు తెంపిన తాళి బొట్లే ఉరి తాళ్లే నీ ప్రాణాలు తీస్తాయిరా. నీ డబ్బుకి నీ దౌర్జన్యానికి భయపడి నిన్ను ఎవరు ఏమి చేయలేరనుకుంటున్నావు కదూ?
ఏంటి చూస్తున్నావు? ఇదెవరైనా? నా పెళ్ళం. ఇది కూడా నీలాగే నా మీద ఎదురు తిరిగింది. చంపేశా. నీచుడా, పెళ్ళాన్ని చంపడం కూడా మగతనం అనుకుంటున్నావా? నువ్వు మనిషివి కాదు, మానవత్వం లేని నికృష్టుడివి, మనుషుల్ని పీక్కు తినే శాడిస్టువి. అవునే, నేను శాడిస్ట్. నాకు తెలుసు నా శాడిజం ఏంటో తెలుసా? నా మాటకి దారికి ఎవరడ్డొచ్చినా బతకనివ్వను. నన్ను కొట్టినందుకు శిక్ష ఏమిటో తెలుసా? నీ మొగుడు కుక్క చావు చస్తాడు. వాడి శవాన్ని కూడా రోడ్డు మీద నుంచి తీయనివ్వను. అక్కడే కుళ్ళి కంపు కొట్టాలి. అప్పుడు నువ్వు ఏడ్చి ఏడ్చి కుళ్ళి కుళ్ళి చావాలి. అదే అదే ఆనందమే నాకు కావాలి.